గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 12 రాశులలో ఏ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, బెస్ట్ మ్యాచెస్ ఎవరు, ఎబో యావరేజ్ మ్యాచెస్ ఎవరు, యావరేజ్ మ్యాచెస్ ఎవరు, బిలో యావరేజ్ మ్యాచెస్ ఎవరిని వివాహం చేసుకోకూడదు, 100కి ఎంత శాతం వివాహ పొంతన అనేది అనుకూలమని 12 రాశుల్లో జన్మించిన వారికి చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియోని కనుక చివరి దాకా చూసినట్లయితే మీరు ఏ రాశిలో జన్మించినా సరే ఎవరిని వివాహం చేసుకోవచ్చో ఎవరిని వివాహం చేసుకోకూడదో మీకు అర్థమవుతుంది. ముందుగా మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి విషయం చూసుకున్నట్లయితే మేషరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వాన్ని బట్టి, వీరిద్దరి జాతకాన్ని బట్టి ఇరువురికి 100కి 38% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకోవాల్సి వస్తుంది, గొడవలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి కంపాటబిలిటీ చూసుకునే ముందు ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేష లేదా వృషభ రాశిలో కనుక జన్మించినట్లయితే అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాన్ని జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవటం ముఖ్యమండి. వీరిద్దరికీ కేవలం 38% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకునే ముందు ఆలోచించాలి. ఇక మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే మ్యాచెస్ ఏవంటే, అంటే 70% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే మిథున రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి, ధనస్సు రాశి అండి. ఈ 5 రాశుల్లో జన్మించిన వారు మీకు బాగా సరిపోతారండి, వారి మనస్తత్వాన్ని బట్టి జాతకాన్ని బట్టి కూడా. 50% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే, అంటే అబో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అండి. ఈ 3 రాశుల వారు మేషరాశి వారికి అబో యావరేజ్ మ్యాచెస్గా చెప్పవచ్చు. అంటే 50% లేదా 50% కంటే ఎక్కువ అనుకూలం. యావరేజ్ మ్యాచెస్ ఏవంటే అంటే సాధారణ మ్యాచెస్ మేషరాశి, మకర రాశి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి మేషరాశి వారికి 40% లేదా 40% కంటే ఎక్కువ అనుకూలం. బిలో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే కర్కాటక రాశిలో జన్మించిన వారండి. మీకు వారికి 40% కంటే తక్కువ కుదురుతుంది. మీ మనస్తత్వానికి బాగా సరిపోయేవారైతే మిథున, సింహ, తుల, కుంభ, ధనస్సు అండి. ఈ మేషరాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి పొంతన అనేది 100కి ఎంత శాతం అనుకూలమో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. 2వ రాశి వృషభ రాశి అండి. ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ధనస్సు రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వృషభ రాశి వారికి ధనస్సు రాశి వారికి వీరిద్దరి మనస్తత్వాన్ని బట్టి వీరిద్దరి జాతకాన్ని బట్టి ఇరువురికి 100కి 30% మాత్రమే అనుకూలం అండి. కాబట్టి కంపాటబిలిటీ చూసుకునే ముందు, వివాహ పొంతను చూసుకునే ముందు ఖచ్చితంగా నక్షత్రాన్ని జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మాత్రమే ధనస్సు రాశి వారిని పెళ్లి చేసుకోబోయే ముందు తుది నిర్ణయం తీసుకోవాలి. అంటే మీకు ఎడ్జ్ మ్యాచ్ అండి ధనస్సు రాశి. ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే మ్యాచెస్ ఏవంటే, అంటే 70% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి అండి. ఈ రాశుల్లో జన్మించిన వారు మీకు బాగా సరిపోతారు. అబో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే, అంటే 50% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి, తులారాశి, కుంభరాశి అండి. యావరేజ్ మ్యాచెస్ ఏమో మిథున రాశి, మేషరాశి అండి. వృషభ మేషరాశి వారు వివాహం చేసుకుంటే వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది, కానీ మేషరాశి వారే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకు యావరేజ్ మ్యాచెస్ అంటే మిథున, మేష అండి. మీ మనస్తత్వాన్ని బట్టి మీకు బాగా సరిపోయే మ్యాచెస్ అయితే కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర, మీన అండి. వీరు మీకు బాగా సెట్ అవుతారు. ఈ వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ప్రతి ఒక్క రాశి వారికి మీకు 100కి ఎంత శాతం అనుకూలమో చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. 3వ రాశి మిథున రాశి అండి. మిథున రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే వృశ్చిక రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీ ఇద్దరి జాతకాన్ని బట్టి మీ ఇద్దరి మనస్తత్వాన్ని బట్టి
100కి 28% మాత్రమే అనుకూలమండి. మిగిలిందంతా కూడా ప్రతికూలమే. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. లేదు మీ ఇద్దరు ప్రేమించుకున్నా లేదా మ్యాచ్ కుదిరినా సరే అమ్మాయి అబ్బాయి ఇరువురు జాతకాన్ని కూడా పూర్తిగా పరిశీలించి మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోండి. నక్షత్రాన్ని పాదాన్ని కూడా చూసుకోవాలి. ఇక ఈ మిథున రాశి వారికి బాగా కలిసి వచ్చే మ్యాచెస్ ఏవంటే, అంటే 70 కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే మేష, సింహరాశి, తులారాశి, కుంభరాశి అండి. ఈ 4 రాశుల్లో జన్మించిన వారు మీ మనస్తత్వానికి బాగా సెట్ అవుతారండి. అయితే అబోవ్ యావరేజ్ మ్యాచెస్ ఏవంటే మిథున, కర్కాటక, కన్యా రాశి, మకర రాశి, మీనరాశి అండి. మీకు వారికి 50% కంటే ఎక్కువ అనుకూలంగా సూచిస్తుంది. యావరేజ్ మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి వారండి. కాబట్టి మిథున రాశి వారికి వరస్ట్ మ్యాచ్ అంటే వృశ్చిక రాశి వారండి. బెస్ట్ మ్యాచెస్ అయితే మేషరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి. ఈ మిథున రాశి వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి 100కి ఎంత శాతం అనుకూలమో క్లియర్గా వివరిస్తూ వారికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి రాశి కర్కాటక రాశి అండి. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే కుంభరాశి వారిని అవాయిడ్ చేయటం మంచిదండి. ఎందుకంటే 100%కి 27% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మీ మనస్తత్వం వారి మనస్తత్వం, మీ జాతకం వారి జాతకాన్ని బట్టి. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వారిని అవాయిడ్ చేయండి. లేకపోతే మీరు వారు ప్రేమించుకున్నా లేదా మ్యాచ్ కుదిరినా సరే మీ జాతకం వారి జాతకం నక్షత్రాలను పాదాలను కూడా క్షుణ్ణంగా చూసుకుని మాత్రమే ముందుకు ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే మీకు వారికి తక్కువ కంపాటబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే 100కి 70% కంటే ఎక్కువ అనుకూలంగా ఉండే మ్యాచెస్ ఏవంటే మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి అండి. ఈ రాశుల వారు మీకు బాగా సెట్ అవుతారు. అబోవ్ యావరేజ్ మ్యాచ్ అయితే మిథున రాశి అండి. 50% కంటే ఎక్కువ అనుకూలంగా సూచిస్తుంది. యావరేజ్ మ్యాచెస్ ఏమో మేషరాశి, తులారాశి, ధనస్సు రాశి అండి. 40% కంటే ఎక్కువ అనుకూలం. బిలో యావరేజ్ అయితే సింహరాశి వారండి. 40% కంటే తక్కువ అనుకూలం. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి బెస్ట్ అంటే మీనరాశి, వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర. వరస్ట్ మ్యాచ్ అయితే కుంభరాశి వారండి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి రాశి సింహరాశి అండి. సింహరాశి వారికి వరస్ట్ మ్యాచ్ అంటే కర్కాటక రాశి, మకర రాశి అండి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి మీకు 100కి 35% మాత్రమే అనుకూలం. కాబట్టి సింహరాశి వారి 2 రాశుల్లో జన్మించిన వారిని వివాహం చేసుకోబోయే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. అంటే మీ జాతకాన్ని బట్టి వారి జాతకాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని బట్టి వారి మనస్తత్వాన్ని బట్టి 100కి 35% మాత్రమే అనుకూలత సూచిస్తుంది. 65% ప్రతికూలత సూచిస్తుంది. కాబట్టి వారిని వివాహం చేసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది జాతకాలు. అయితే సింహరాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఎవరంటే అంటే 100కి 70% కంటే ఎక్కువ అనుకూలంగా సూచించేది ధనస్సు రాశి, తులారాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అండి. ఈ 5 రాశుల్లో జన్మించిన వారి మనస్తత్వము మీ మనస్తత్వము బాగా కలుస్తాయి. ఆ తర్వాత అబోవ్ యావరేజ్ మ్యాచెస్ ఏవంటే వృషభ, కుంభరాశి వారండి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి మీకు 50% కంటే ఎక్కువ అనుకూలం. ఆ తర్వాత యావరేజ్ మ్యాచెస్ అయితే సింహ, కన్య, మీన అండి. సింహరాశిలో జన్మించిన వారికి మీకు కన్యా రాశి, మీనరాశి ఈ 3 రాశుల్లో జన్మించిన వారు మీకు యావరేజ్ మ్యాచెస్గా చెప్పవచ్చు. వరస్ట్ మ్యాచెస్ అయితే కర్కాటక రాశి, మకర రాశి అండి. ఈ సింహరాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అని క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి కన్యా రాశి అండి.
కన్యా రాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే కుంభరాశి వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే 100కి 30% మాత్రమే అనుకూలత సూచిస్తుంది. మిగిలిన 11 రాశుల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కుంభరాశి వారు వరస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. కాబట్టి కన్యా రాశి వారు కనుక కుంభరాశి వారిని ప్రేమించినా లేకపోతే సంబంధం ఎక్కడైనా కుదిరినా సరే అమ్మాయి అబ్బాయి జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. అప్పుడు మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోండి. ఇకపోతే కన్యా రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే మకర రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అండి. ఈ 5 రాశుల్లో జన్మించిన వారికి మీకు 100కి 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. కాబట్టి ఈ 5 రాశులు మీకు బెస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చు. ఎబో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే 50% కంటే ఎక్కువ అనుకూలంగా ఉండే మ్యాచెస్ అయితే మేషరాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి అండి. ఈ 4 రాశుల్లో జన్మించిన వారు మీకు అబోవ్ యావరేజ్ మ్యాచెస్గా చెప్పవచ్చు. యావరేజ్ మ్యాచ్ అయితే ధనస్సు రాశి వారండి, 40% కంటే ఎక్కువ అనుకూలం. బిలో యావరేజ్ మ్యాచెస్ అయితే సింహరాశి వారండి, 40% కంటే తక్కువ. వరస్ట్ మ్యాచ్ అయితే కుంభరాశి వారు, కేవలం 30% మాత్రమే. ఈ కన్యా రాశి వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ నేను కన్యా రాశి వారి కంపాటబిలిటీ గురించి స్పెషల్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి రాశి తులారాశి అండి. తులారాశిలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా సరే మీరు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే మిగిలిన 11 రాశుల వారితో పోల్చుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి మీకు కేవలం 35% మాత్రమే అనుకూలం, మిగిలిన 65% ప్రతికూలత సూచిస్తుంది. అంటే తులారాశి వారు వృశ్చిక రాశి వారిని చూసి బాగా ఇష్టపడతారండి. ఇద్దరి మధ్య మొదట్లో అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ క్రమేపీ కాలం గడుస్తున్న కొద్దీ వీరిద్దరి మధ్య కూడా లవ్ అనేది తగ్గుతుంది. కాబట్టి తులారాశి వారికి వృశ్చిక రాశి వారు వరస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఒకవేళ తులారాశి వారు వృశ్చిక రాశి వారిని ప్రేమించినా లేదా ఎక్కడైనా మ్యాచ్ కుదిరినా సరే వివాహం చేసుకోబోయే ముందు అమ్మాయి అబ్బాయి ఇద్దరి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ తులారాశి వారికి 12 రాశుల్లో బెస్ట్ మ్యాచెస్ ఏవంటే కుంభరాశి, మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, మీనరాశి అండి. మీకు వారికి 100కి 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. ఎబో యావరేజ్ మ్యాచెస్ ఏమో వృశ్చిక, కన్యా, మకర అండి. ఈ 3 రాశుల్లో జన్మించిన వారికి మీకు 50% కంటే ఎక్కువ అనుకూలంగా సూచిస్తుంది. ఆ తర్వాత యావరేజ్ మ్యాచెస్ అయితే కర్కాటక రాశి అండి, 40% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే కుంభ, మేష, మిథున, సింహ, తుల, ధనస్సు రాశి, మీనరాశి వారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయి అని క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి తులారాశి వారి వివాహ పొంతన గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశి వారు మిథున, ధనస్సు రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలండి. ఎందుకంటే మిగిలిన రాశుల వారితో పోల్చుకున్నట్లయితే 100కు 28% మాత్రమే అనుకూలత సూచిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశిలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా సరే మీరు మిథున రాశి వారిని కానీ ధనుసు రాశి వారిని కానీ ప్రేమించినా లేకపోతే ఎక్కడైనా మ్యాచ్ కుదిరినా సరే అమ్మాయి అబ్బాయి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోవాలండి. ఎందుకంటే 28% అనుకూలం, మిగిలిన 72% ప్రతికూలత సూచిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మకర రాశి, మీనరాశి అండి. ఈ రాశులు మీకు బెస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చు.
అంటే 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుందండి. అబో యావరేజ్ మ్యాచెస్ ఏమో మేషరాశి సింహరాశి అండి. 50% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. యావరేజ్ మ్యాచ్ ఏమో తులారాశి వారండి. ఈ వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకుంటే తులారాశి వారికి పెద్దగా కలిసి రాదు, కానీ వృశ్చిక రాశి వారికి పర్లేదండి. కాబట్టి యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి వరస్ట్ మ్యాచ్ ఏమో మిథున ధనస్సు. బెస్ట్ మ్యాచెస్ ఏమో వృషభ కర్కాటక కన్య వృశ్చిక కుంభ మకర మీన. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి వృశ్చిక రాశి వారి వివాహ పొంతన గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి ధనస్సు రాశి అండి. ధనస్సు రాశిలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ధనస్సు రాశిలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా సరే వృశ్చిక రాశి వారికి మీకు 100కి కేవలం 28% మాత్రమే అనుకూలం అండి. అంటే మిగిలిన 11 రాశుల వారితో పోల్చుకున్నట్లయితే ధనుసు రాశి వారికి వృశ్చిక రాశి వారే వరస్ట్ మ్యాచ్. ఇక ధనుసు రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే మేష సింహ తుల కుంభ మకర అండి. ఈ 5 రాశుల్లో జన్మించిన వారికి మీకు 100కి 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మీ మనస్తత్వం వీరి మనస్తత్వాలు బాగా కలుస్తాయి. ఆ తర్వాత ఎబో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే మిథున రాశి కర్కాటక రాశి మీన రాశి అండి. ఈ 3 రాశుల్లో జన్మించిన వారికి మీకు 50% కంటే ఎక్కువ అనుకూలం. యావరేజ్ మ్యాచెస్ ఏమో కన్యా రాశి ధనస్సు రాశి అండి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి మీకు 40% కంటే ఎక్కువ అనుకూలం. బిలో యావరేజ్ మ్యాచెస్ అయితే అంటే 40% కంటే తక్కువ అనుకూలత సూచించే మ్యాచెస్ అయితే వృషభ రాశి అండి. కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఏమో మేషరాశి సింహరాశి తులారాశి కుంభరాశి మకర రాశి. వృశ్చిక రాశి వారేమో వరస్ట్ మ్యాచ్ అండి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి ధనుసు రాశి వారి వివాహ పొంతన గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. తదుపరి రాశి మకర రాశి అండి. మకర రాశిలో ఆడవారు జన్మించినా మగవారు జన్మించినా సరే 12 రాశుల్లో మీకు వరస్ట్ మ్యాచ్ అంటే సింహరాశి వారండి. ఎందుకంటే మీకు వారికి 35% మాత్రమే అనుకూలత సూచిస్తుంది. అంటే మీకు వారికి మధ్య గొడవలు ఎక్కువగా అవటం కానీ మీ డామినేషన్ వారి డామినేషన్ కూడా ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఒకవేళ మకర రాశి వారు కనుక సింహరాశి వారిని ప్రేమించినా లేకపోతే ఎక్కడైనా మ్యాచ్ కుదిరినా సరే అమ్మాయి అబ్బాయి జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. అప్పుడు మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోవాలండి. ఇక ఈ మకర రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే అంటే 70% కంటే ఎక్కువ అనుకూలంగా ఉండే మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి మీన రాశి అండి. 50% కంటే ఎక్కువగా అనుకూలంగా ఉండే మ్యాచెస్ ఏమో అంటే అబోవ్ యావరేజ్ మ్యాచెస్ ఏమో మిథున రాశి తులారాశి కుంభరాశి ధనుసు రాశి అండి. యావరేజ్ మ్యాచెస్ ఏమో మేషరాశి అండి. మేషరాశి వారికి మీకు 40% కంటే ఎక్కువ అనుకూలం. కాబట్టి మకర రాశి వారికి వరస్ట్ మ్యాచ్ ఏమో సింహరాశి వారు. బెస్ట్ మ్యాచెస్ ఏమో వృషభ కర్కాటక కన్య వృశ్చిక మకర మీన. ఈ మకర రాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి మకర రాశి వారి వివాహ పొంతన గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే దయచేసి ఆ వీడియోని వీక్షించండి. తదుపరి రాశి కుంభరాశి అండి. ఈ కుంభరాశి జాతక చక్రంలో 11వ రాశి అండి. కుంభరాశిలో అమ్మాయి జన్మించిన అబ్బాయి జన్మించినా సరే వివాహ పొంతన విషయంలో
12 రాసుల్లో మీకు వరస్ట్ మ్యాచ్ అంటే కర్కాటక రాశి వారండి. ఎందుకంటే కేవలం 27% మాత్రమే అనుకూలత సూచిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఇక కుంభరాశి వారికి బెస్ట్ మ్యాచెస్ అంటే మేష, మిథునం, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి అండి. ఎందుకంటే 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. ఎబో యావరేజ్ మ్యాచెస్ ఏమో వృషభ రాశి, సింహరాశి, మకర రాశి అండి. 50% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. యావరేజ్ మ్యాచెస్ ఏమో కుంభ, మీన అండి. ఈ 2 రాశుల వారికి మీకు 40% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. వరస్ట్ మ్యాచ్ అయితే కర్కాటక, బెస్ట్ మ్యాచ్ ఏమో మేష, మిథున, తుల, వృశ్చిక, ధనస్సు, ఈ 5 రాశుల వారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి వివాహ విషయంలో ఏ విషయాలు అనుకూలం, ఏ విషయాలు ప్రతికూలమో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి కుంభరాశి వారి వివాహ పొంతన గురించి మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. ఇక చిట్ట చివరి రాశి మీనరాశి అండి. మీనరాశిలో అమ్మాయి జన్మించిన, అబ్బాయి జన్మించిన వారికి వరస్ట్ మ్యాచ్ అయితే సింహరాశి వారండి. ఎందుకంటే 12 రాశుల్లో మీనరాశి వారి పైన సింహరాశి వారి డామినేషనే ఎక్కువగా ఉంటుంది. అంటే 100కి 38% మాత్రమే అనుకూలం. కాబట్టి వరస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 12 రాశుల్లో మీనరాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే సరిపోయే మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి అండి. మీకు వీరికి 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. ఎబో యావరేజ్ మ్యాచ్ ఏమో మేషరాశి, మిథున రాశి, ధనస్సు రాశి, మీనరాశి అండి. మీకు వీరికి 50% కంటే ఎక్కువ అనుకూలం. కుంభరాశి వారైతే మీకు యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 40% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మొత్తం మీద మీనరాశి వారికి వరస్ట్ మ్యాచ్ అయితే సింహరాశి వారండి. ఈ మీనరాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందో ఒక స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి మీనరాశి వారి వివాహ పొంతన గురించి మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే దయచేసి ఆ వీడియోని వీక్షించండి.